అయితే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఎప్పటి నుండో కొట్లాడుతా ఉన్నారు. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కావచ్చు, అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరికీ? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా హామీ ఇవ్వడం జరిగింది. బీసీలకు 20 హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. ఎందుకంటే మొన్ననే చూసాం. మొన్న 15వ తారీఖు రోజు వేలాది మందితోటి కామారెడ్డిని ముట్టడించడం జరిగింది. ఏదైతే గత 2023 నవంబర్ 10న కామారెడ్డి సాక్షిగా ఈ జూటా మాట అంటే పెద్ద అబద్ధం ఆడిందో, బీసీలకి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చినటువంటి 20 వాగ్దానాలు ఒక్కటి అమలు చేయట్లేదు అనేది వేలాది మందిని కామారెడ్డి ముట్టడించి మొన్ననే సభ జరిపినాం. జరిపిన తర్వాత ప్రభుత్వంలో చలనం లేదు. నిన్న హుటాహుటిన క్యాబినెట్ పెట్టుకున్నారు. క్యాబినెట్ పెట్టుకుని మళ్ళీ నిర్ణయం కొండం దోమి ఎలకన పట్టినట్టుగా మీరేం చేశారు, మళ్ళీ పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ ఏముంది, మళ్ళీ పార్టీ వారిగా ఇస్తామంటారు. మీ బిచ్చగాలం కాదు, బీసీలో అనేక సంవత్సరాలు 79 సంవత్సరాల సంది మమ్మల్ని ఊడిగం చేసి రక్తమాంసాలతోటి మీ పార్టీలో నిర్మాణం జరిగింది. మమ్మల్ని ఎంతకాలం మోసం చేస్తారు? ఇప్పటికి మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, 80 కులాలు కనీసం వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి. మాకు చట్టబద్ధత వస్తే ఒక గ్రామ పంచాయతీ ఉంది. ఒకే గ్రామ పంచాయతీ నువ్వు కాంగ్రెస్ బీసీని ప్రకటించింది అనుకుందాం. బీజేపీ బీసీని ప్రకటించాల్సింది గెలుపు గుర్రాలకే అన్నప్పుడు ఇది పార్టీ సింబల్తో ఏర్పాటు చేసినటువంటి అవి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు. ఎవడు ఏ పార్టీ తరఫు ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు. గుర్తుంటే నువ్వు పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పడానికి ఉంటుంది. దీనికి లెక్క లేదు, పత్రం లేదు. స్థానికంగా ప్రజలలో బలం ఉన్నోడే పోటీ చేయాల్సి వస్తుంది. మొత్తం బీసీగా చట్టబద్ధతతో కూడుకున్నటువంటి రిజర్వేషన్ ఆ గ్రామంలో ఉంటే ఏ పార్టీ అయినా బీసీని పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఒక పార్టీ బీసీని పెట్టి ఇంకో పార్టీ ఎవడైతే గెలుస్తాడో డబ్బులు బాగా పెట్టగలిగేటటువంటి అగ్రకుల పోడు ఉన్నాడు అనుకో. ఒక ఆయన పాపం బీసీ డబ్బులు పెట్టలేని ఆయన ఉంటాడు. డబ్బులు ఉన్నది ఇంకో పార్టీ వాడు పెడతాడు. అక్కడ మొత్తం బీసీ పెట్టాలని లేదు కదా. అట్లా ఏమైనా పార్టీల పట్ల సమన్వయం లేదు కదా. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కమ్యూనిటీ పెడితే అంతిమంగా గెలిచేటోడు డబ్బులు ఉండటం అగ్రకుల పోడే గెలుస్తాడు అక్కడ. కాబట్టి ప్రజలకి నిత్యం సేవలు చేసి పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు నిత్యం ప్రజల కోసం ఏ సమస్య ఉన్నా పనిచేసేటువంటి బీసీ నాయకుడిని డబ్బు పేరుతోటి మళ్ళా ఎమ్మెల్యేలుగా డబ్బులు పెట్టుకుంటున్నారు, ఎంపీలుగా పెట్టుకుంటున్నారు, ఎమ్మెల్సీలుగా డబ్బులు పెట్టుకుంటా గ్రామ సర్పంచులు కూడా వేలం వేసేటువంటి పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకున్నట్టు వైఖరి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డబ్బున్నోనికే ఇస్తారు. అంతిమంగా ప్రజాసేవ చేసి నిస్వార్థంగా పనిచేస్తున్నట్టు బీసీ నాయకులు ఆ గ్రామాలలో ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు పార్టీల పరంగా మేము 50%, 60%, 42కు మించి ఇస్తామని చెప్పేసి పచ్చి మోసం ఇది. మాకు చట్టబద్ధత ఇవ్వాలి, మీ బిచ్చగాలం కాదు. అనేక సంవత్సరాలు మమ్మల్ని ఇట్లనే ఉడిగం చేసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 34%, 18%, 17% కుదించింది. బీజేపీ అటుగాని ఇటు కానీ ఆడగాక మొగ కానీ చెక్క మాటలు మాట్లాడుతూ ఉంది బీజేపీ. ఇటు కాంగ్రెస్ వైఖరి మనం నిన్న చూసినాం. కామారెడ్డి సాక్షిగానే ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నెరవేరలేదు. కాబట్టి మేము రేవంత్ రెడ్డికి ఒక సూటి ప్రశ్న ఇస్తా ఉన్నాం. నువ్వు ఢిల్లీ వేదికగా ఢిల్లీలో అమర నిరాహార చేస్తావా? నువ్వేం చేస్తావు? ఇప్పుడు శీతాకాల సమావేశాలు డిసెంబర్లో ఉన్నాయి కాబట్టి డిసెంబర్లో నువ్వు ఢిల్లీ వేదికగా అమర నిరాహార దీక్ష అయినా చేసి అఖిలపక్షాన్ని తొలకపో, అన్ని సంఘాలను తీసుకపో, నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకో, కాళ్ళ ఏళ్ళబడు. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ 8 మంది ఎంపీలు ఇచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గద్దెనెక్కి కులుకుతున్నటువంటిది తెలంగాణ నుంచే. ఏదో పక్కన ఆంధ్ర బాబుతోటో నితీష్ కుమార్తోటో కాదు. స్పష్టంగా 8 మంది ఎమ్మెల్యే 8 మందిలు డ్రాప్ అయిపోతే ఇప్పుడు ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి 8 మంది కాళ్ళ మీద, 8 మంది రెక్కల మీద, 8 మంది పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ నుంచి మీ బీసీలు ఓట్లేసి 90% SC ఓట్లేస్తే గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలతోటి బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి బీజేపీ కూడా స్పందించాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి, పార్లమెంట్లో బిల్లులు పెట్టాలి, రాజ్యసభ లోక్సభలో బిల్లు పెట్టి ఆమోదింపజేసిన తర్వాతనే ఇక్కడ స్థానికంగా ఎన్నికలు జరపాలి. ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి అట్లాంటి నాటకాలు ఆడితే మాత్రం నేను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. నువ్వు కనుక ఇట్లాంటి ప్రయత్నాలు చాలా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ అనుకుంటా ఉంది. కానీ మీ కుయుక్తులు చల్లవు. పెద్ద ఎత్తున ఒక ఐక్య సంఘటన కూడగడతాం, అన్ని సంఘాలను పిలుస్తాం, అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నీ భరతం ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మీరు రీసెంట్గానే కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభను పెట్టడం జరిగింది. సో మరి ఇది పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళ పార్టీ తరఫున ఇస్తామని చెప్తా ఉంది. మరి అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్కి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? బీజేపీ బీఆర్ఎస్ అయినా సరే వాళ్ళ ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూసినాం మనం స్థానికంగా రిజర్వేషన్లు. మా దౌర్భాగ్యం అదే. ఒక్కొక్క 1000 మంది గెలిచేటువంటి నియోజకవర్గాలు అవకాశాలు ఉన్న సర్పంచులు కూడా ఓడగొట్టి అనర్హతగా మేము పోటీ చేయకుండా చేసిన పరిస్థితి బీఆర్ఎస్కి ఉంది. ఇప్పుడు బీజేపీ స్పష్టత లేదు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు అడిగే అర్హత కూడా లేదు గ్రామ పంచాయతీ. ఎందుకంటే వాళ్ళు మేము వేయలేము, మేము అదే చెప్పాము. ఇక్కడ మహాధర్నాలో బీజేపీ వైఖరి చెప్పడం జరిగింది. మేము 9th షెడ్యూల్లో చేర్చాం, మా వాగ్దానం కాదని చెప్పేసి
వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ వైఖరి, బీజేపీ బీసీల పట్ల వ్యతిరేక వైఖరే ఉంది, కాంగ్రెస్ వైఖరి మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 పార్టీలు కావాలని ఇటు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇటు ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ అందరూ కూడబడుకొని ఎక్కడ మాట్లాడుకుర్రో, మరి ఏ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకుర్రో, ఏ వీడియో కాన్ఫరెన్స్లో ముగ్గురు మాట్లాడుకుంటారో తెలియదు. కానీ 3 వైఖరులు ఒక టాను ముక్కలు, ఒక పేకాటలో 3 ముక్కలు మీకు బీక్తే 3 ముక్కలు వచ్చినట్టుగా 3 ముక్కలు ఆట ఆడుతూ ఉన్నారు. ఈ రాజకీయంలో బీసీలను 3 ముక్కలతోటి వంచేట్టు కుట్ర చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి వ్యూహం వాళ్ళకంటే ఎక్కువ పెద్ద ఎత్తున మా దగ్గర ఉందని చెప్పి తెలియజేసుకుంటాం.